ఓటు చోరీపై ఉద్యమం షురు. ప్రచారానికి వెబ్ పోర్టల్ను ప్రారంభించిన కాంగ్రెస్ అందులో రిజిస్టర్ చేసుకోవాలని ప్రజలకు పిలుపు. డిజిటల్ ఓటర్ల జాబితాకు మద్దతు ఇవ్వాలని అభ్యర్థన. ఇది ప్రజాస్వామ్య రక్షణకు పోరాటం. నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా అన్ని పార్టీలు ముక్త కంఠంతో ఈ ఉద్యమం కొనసాగిస్తే కొంత ఉపయోగం ఉండే అవకాశం ఉంటుంది. ఏదో ఒక రాహుల్ గాంధీనో, ఏదో కాంగ్రెస్ కార్యకర్తనో, లేకపోతే ఒక రేవంత్ రెడ్డో, లేకపోతే ఇంకో రాష్ట్ర ముఖ్యమంత్రో, లేదా ఒక నాయకుడు ఎవరో ఒకరు పోరాటం చేస్తే ఇది ఆగేది కాదు. బీజేపీకి వ్యతిరేకంగా ఉండేటువంటి అన్ని శక్తులు కలిసి రావాల్సిన అవసరం ఉంది. పార్టీలు పక్కకు పెట్టి, రాష్ట్రాలు పక్కకు పెట్టి ఈ ఓటు ఉద్యమం మీద, ఓటు చోరీ జరిగినటువంటి ఘటన మీద, ఈసీ తీసుకుంటున్నటువంటి నిర్ణయాల మీద, బీజేపీకి అనుకూలంగా ఈసీ కొనసాగుతుంది అనేటువంటి ఈ ఉద్యమం మీద అన్ని పార్టీలు, అన్ని ముఖ్యమంత్రులు, అన్ని రాష్ట్రాలు కలిసి పోరాటం చేస్తేనే ఉపయోగం. లేకపోతే ఇది ఇట్లే కొనసాగితే అన్ని రాష్ట్రాలలో బీజేపీ అధికారంలోకి వచ్చి ఏ పార్టీ కూడా, ప్రాంతీయ పార్టీలతో పాటు జాతీయ పార్టీలు కూడా మిగలకుండా పోయేటువంటి ప్రమాదం